Hello guys, welcome back to AP Economy. It's economic survey and ఏపీకి సంబంధించిన అప్డేట్స్. సో ప్రీవియస్ సెషన్లో మనము డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి, ఆ యొక్క కాన్స్టెంట్ ప్రైస్ స్థిర ధరలు ఏదైతున్నాయో ఆ యొక్క స్థిర ధరలకి సంబంధించింది, ప్రస్తుత ధరలు ఏదైతున్నాయో కరెంట్ ఇయర్ ప్రైస్కి సంబంధించిందంతా కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏదైతే మనం చెప్పుకున్నాం అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు, అండ్ దాని రిలేటెడ్ టర్మ్స్ ఏదైతున్నాయో దాని రిలేటెడ్కి సంబంధించిన ట్రెండ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సెక్టోరియల్కి సంబంధించిన ట్రెండ్స్ కానీ రంగాల వారీగా వాటా, ఉపరంగాల వారీగా వాటా, వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు, గ్రోత్ రేట్స్ ఎక్సెట్రా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దిస్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో రెండవ టాపిక్, వెరీ స్మాల్ టాపిక్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క తలసరి ఆదాయాలు, వాటికి సంబంధించిన వృద్ధి రేట్ అనే దానికి సంబంధించిన ట్రెండ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో నౌ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మిగిలిపోయిన టాపిక్ వచ్చేసి కంప్లీట్లీ డైనమిక్ అని చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటాం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, ఈ డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏదైతున్నాయో ఈ మూడు సబ్ టాపిక్స్ అనేది రెండు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా రిలేటెడ్ కాబట్టి ఒకదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా మీ అందరికీ తెలిసింది కదా, జనరల్గా చూసుకుంటే వాట్ ఈస్ పబ్లిక్ ఫైనాన్స్ అమ్మ. సో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆర్ దేశానికి సంబంధించిన రిసిప్ట్స్ అంటాం. రిసిప్ట్స్ని చాలా బుక్కులో మనం రసీదులను కూడా మనం చెప్పడం జరుగుతుంది, ఆర్ ఆదాయాలను కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అంటే వ్యయాలు, అండ్ అదే రాష్ట్రానికి సంబంధించిన రుణాలు ఏదైతున్నాయో, లోన్స్ అనేది ఏదైతున్నాయో, ఓకేనా, ఆ రుణాలు అన్నీ కలిపితే మనకి డెబ్ట్స్ అనేది, అప్పులు అనేది ఏదైతున్నాయి ఇవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తుందమ్మా? ఎస్, పబ్లిక్ ఫైనాన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఏదైతుందో ప్రభుత్వ విత్తానికి సంబంధించింది. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం? రిసిప్ట్స్ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఆల్రెడీ మీరు అందరూ కూడా చదివి ఉంటారు బడ్జెట్, ఆల్రెడీ నా ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కొంచెం ఫోకస్ చేయడమా. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మొత్తం బడ్జెట్కి సంబంధించి మొత్తం కూడా ఓవరాల్గా కవర్ చేయడం జరిగింది. సో అందులో రిసిప్ట్స్ అనేది ఏదైతున్నాయో ఆ రాబడిలో చూసుకుంటే మనకి ఏముంటాయి? రెవెన్యూ రిసిప్ట్సే కదా. ఎస్, రెవెన్యూ ఏదైతుందో రెవెన్యూకి సంబంధించిన రిసిప్ట్స్ అనేది ఉంటాం. అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి కూడా మనం చదువుకునే ఉంటాం. సో ఇది కాకుండా మనకి జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రిసిప్ట్స్ అని చూస్తుంటే కేవలం రెవెన్యూకి సంబంధించిందే కాకుండా, రెవెన్యూ అంటే ఏంది? కరెంట్ ఏదైతే ఇన్కమ్స్ అనేది ఏదైతున్నాయో జనరేటెడ్ ఏదైతే అవి, సో ప్రస్తుత ఆదాయాలు, రోజువారీ ఏదైతే ఆదాయాలన్నీ కూడా చూసుకుంటే, అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జనరల్గా ఏముంటాయి? అప్పులు అనేది ఏదైతుందో లోన్స్ తీసుకోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఇది కాకుండా భారతదేశానికి ఒక స్టేట్ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫ్లో ఫ్రమ్ సెంటర్ అంటే ఏంది? కేంద్రం నుంచి వచ్చే ఆ యొక్క బదిలీలు, అంటే రాష్ట్రానికి సంబంధించింది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత మనకి 15th ఫైనాన్స్ కమిషన్, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఆ యొక్క బదిలీలు ఏదైతున్నాయో, ఓకేనా, ఆ యొక్క బదిలీలు ఏదైతున్నాయో ట్యాక్స్కి సంబంధించిన బదిలీలు, ఆదాయ పన్నుకి సంబంధించింది ఏదైతే ఉందో వాటికి సంబంధించిన బదిలీలు, కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించిన బదిలీలు ఉంటాయి, జిఎస్టీకి సంబంధించిన బదిలీలు ఉంటాయి, కొన్ని ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన రికమెండెడ్ గ్రాంట్స్ అనేది ఉంటాయి, ఎయిడ్ అనేది ఉంటుంది, విరాళాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఫ్లో ఫ్రమ్ ది సెంటర్. సో దీని ఆధారంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నాడు అనేదే మన యొక్క ఈ సెషన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో జనరలైజ్డ్గా ముందు ఏపీ రిలేటెడ్, ఇండియా రిలేటెడ్గా మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి సో సింప్లిఫై చేశాను ఇంట్రడక్షన్కి సంబంధించింది. మళ్ళీ రిసిప్ట్స్ అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రిసిప్ట్స్ అనగానే మళ్ళీ మనకి ఇందులో వచ్చేది కేవలము రెవెన్యూకి సంబంధించిన బడ్జెటే కాదు, రెవెన్యూకి సంబంధించిన రసీదులే కాదు, మూలధనానికి సంబంధించిన రసీదులే కాదు, సో మూలధనానికి సంబంధించిందే కాదు, దీంతో పాటు అదనంగా వచ్చే ఒక సోర్స్ అనేది ఉంటుంది. అదనంగా వచ్చే ఆధారం వచ్చేసి మనకి ఫ్లో ఫ్రమ్ ది సెంటర్ అని చెప్పేసి అంటాం, కేంద్రం నుంచి వచ్చే బదిలీలు అని చెప్పేసి అంటాం. అది ట్యాక్సులు కానీ, ట్యాక్సులు ఇతర కానీ, ఓకే, పన్ను ద్వారా కానీ, పన్నేతర ద్వారా కానీ వచ్చేవన్నీ కూడా మనకి రిసిప్ట్స్ కిందకి వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో జనరలైజ్డ్గా ఈ టర్మ్స్ అన్నీ కూడా సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతున్నాడు అంటే మనకి రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి వచ్చే అధిక భాగం ఎక్కువగా ఉందా, లేకపోతే మూలధనాన్ని నుంచి వచ్చేది అధిక భాగం ఉందా, కేంద్రం నుంచి వచ్చేది అధిక భాగం అనేది ఉందా, సో ఆ యొక్క వాటా అనేది ఎంత ఉంది, సో అనే దాని మీదనే ఎక్కువగా మనం ఫోకస్ చేద్దాం. బడ్జెటరీ ఫిగర్స్ మాత్రం 100% మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే.
100%. ఎందుకంటే చాలా క్లియర్గా 100% సిలబస్లో దీన్ని మెన్షన్ చేశారు కాబట్టి సిలబస్లో చాలా క్లియర్గా దే హ్యావ్ మెన్షన్. ఏమని మెన్షన్ చేశారు సిలబస్లో? ఎస్, ఏమని పబ్లిక్ ఫినాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఫిగర్స్ అనేది ఏదైతున్నాయో, ఆ డాటా అనేది ఏదైతుందో 100% మీరు మెమరైజ్ చేయాల్సిందే. అది ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటారా, టిప్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటారా, ఐక్యూ ద్వారా గుర్తుపెట్టుకుంటారా, రివైజ్ చేస్తారా అంటే సరే మరి సక్సెస్ మంత్రం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇంకొక 1 మంత్ ఉంది అన్నగా ఎగ్జామినేషన్ 1 మంత్ అయి ఉండొచ్చు. స్లో లర్నర్స్ అయితే 1.5 మంత్ ఏదైతుందో ఇంకా డైలీ ఆ బడ్జెట్, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, కేంద్రం నుంచి వచ్చే వాటా ఎంత, ట్రెండ్ అనేది ఎంత ఉంది, ఏది అధిక భాగం ఉంది, ఏది సింహ భాగం ఉంది, సో ఎక్కువగా మనం కేంద్రం మీద ఆధారపడుతున్నామా, కేంద్రం నుంచి తగ్గిస్తున్నామా, వీటి మీదనే మీకు ఆ ఫిగర్స్ అనేదాన్ని ఇంకా రివిజన్, రీకాల్, రివైండ్ ఇలా బాత్రూంలో ఉన్నా కానీ, కుకింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ, ట్రావెలింగ్లో కానీ, సో ఆ ఫిగర్స్ అనేది షార్ట్ టర్మ్ మెమరీ కింద మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇలా మీరు ప్రయత్నించండి అమ్మా, ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఎస్, ద స్టేట్ గవర్నమెంట్ రిసీట్స్ బ్రాడ్లీ కాంప్రమైజ్ రెవెన్యూ రిసీట్స్ ఆల్రెడీ మనం చెప్పాను. రెవెన్యూ రాబడులు, పన్ను ద్వారా వచ్చే రాబడులు, పన్నేతర రాబడులు, ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇండియన్ బడ్జెట్ చదివే ఉంటారు. అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే కదా. కేంద్రం నుంచి వచ్చే ఆ యొక్క బదిలీలు అనేది కూడా మీకు చెప్పాను. ఎస్జిఎస్టీ, అదే సిజిఎస్టీ, ఐజిఎస్టీ నుంచి వచ్చే ఏదైతున్నాయో, ఐజిఎస్టీ నుంచి వచ్చే ఏదైతున్నాయో వాటికి సంబంధించిన బదిలీలు. మూడవది వచ్చేసి మనకి 15th ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఫినాన్స్ కమిషన్ కాకుండా వేరే ఇతర గ్రాంట్స్ ఏదైతుందో అవి కూడా మనకి బదిలీ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ మూడవది వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధనానికి సంబంధించిన రసీదులు ఏదైతున్నాయో, బారింగ్స్ మేజారిటీగా ఇందులో చూసుకుంటే మనకి ఏముంటాయమ్మా, ఆ యొక్క రుణాలు అనే దాని మీదనే మనం ఎక్కువ ఉంటాం. అండ్ డెప్ట్ రీపేమెంట్స్ అనేది ఏదైతున్నాయో, రుణాలు చెల్లింపులు ఏదైతే వాటి మీదనే మనం ఫోకస్ చేద్దాం. క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసినంతవరకు ఈ క్లాసిఫికేషన్ అనేది మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. మళ్ళీ రెవెన్యూ ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ స్టెప్ రెవెన్యూలో చూసుకుంటే మళ్ళీ ట్యాక్సబుల్ రెవెన్యూ మీరు వినే ఉంటారు కదా. ట్యాక్సబుల్ రెవెన్యూ అని చెప్పేసి మీరు ఇండియన్ ఎకానమీలో చదివి ఉంటారమ్మా. అండ్ ఇది కాకుండా నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అనేది ఉంటుంది. ట్యాక్సబుల్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ, పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయము. మరి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది మనందరికీ కూడా స్టేట్కి సంబంధించిందమ్మా. ఏ స్టేట్కి సంబంధించింది? ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవి పన్నులు ఏదైతుందో గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేస్తుంది కదా, లైక్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి, ఓకేనా, సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి, ఓకేనా, ఎస్జిఎస్టీ అని చెప్పేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ అని చెప్పేసి, సో ఇది కాకుండా ఎస్టేట్స్ అని చెప్పేసి, ల్యాండ్ ట్యాక్స్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఏదైతున్నాయో, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతున్నాయో, ఇలా మనం అన్నీ కూడా ఒక్కొక్క ట్యాక్స్ గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం, కంగారేం లేదు. సో అవన్నీ కూడా ఈ యొక్క ట్యాక్సెస్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇవి టు అండ్ ఫ్రో, క్విట్ ప్రోక్ అనేది నియమ నిబంధన అనేది ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఏదైతుందో వస్తువులు మరియు ఆ యొక్క సేవలు ఏదైతున్నాయో సో అందించడం ద్వారా ఫ్యాక్టరీల మీద, ఓకే, ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు అందించడం ద్వారా వాటి మీద ఆ యొక్క ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఈవెన్ ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్, ఇలా రకరకాల ట్యాక్సెస్ ఉంటాయమ్మా. అవన్నీ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఉంటాయి. అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చేసి నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం. లైక్ ఎస్పెషల్లీ అధిక శాతంగా చూసుకుంటే మనకు వచ్చేది ఏంటో తెలుసా? పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అనేది అధిక శాతం ఏముంటుంది? క్వారీస్ అండ్ మైనింగ్. ఈ మైనింగ్ ఏదైతే ఉందో, ఈ గనులు మరియు త్రవ్వకాలు ఏదైతే ఉందో, లీజింగ్లు ఇవ్వడము, లైసెన్స్లు ఇవ్వడము, పేటెంట్లు ఇవ్వడము, ఓకేనా, రాయల్టీ అనేది వస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? కమర్షియల్ సర్వీసెస్ అనే ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. సో ఇందులో కొన్ని ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సోషల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, కమర్షియల్ సర్వీసెస్ అవన్నీ కూడా కేటగరైజేషన్ ఉంటుంది. అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ యొక్క పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇది జనరలైజ్డ్ క్లాసిఫికేషన్. కానీ ఏపీకి వచ్చేసరికి మనకి ఇంతకుముందు కూడా చెప్పాను, ఏమని, ఏపీ అనగానే మనకి అదనంగా ఒకటి యాడ్ అవుతుందమ్మా అని చెప్పేసి. ఏంటి అదనంగా యాడ్ అయ్యేది? సో ఒకటేమో ట్యాక్సిబుల్ అన్నాను, రెండోది వచ్చేసి నాన్ ట్యాక్సిబుల్ అన్నాను, సో మూడవది కూడా ఉంది. సో ఏందమ్మా? ఎస్, కేంద్రం నుంచి వచ్చే బదిలీలు, కేంద్రం నుంచి వచ్చే ఏదైతే ఉందో ఆ యొక్క కేంద్రం నుంచి ఆ యొక్క వచ్చే రాబడులు అనొచ్చు, కేంద్రం నుంచి వచ్చే బదిలీలు అని కూడా మనం చెప్పొచ్చు. కేంద్రం నుంచి వచ్చే ఆ యొక్క బదిలీలు అనేది ఏదైతే ఉందో ఆ బదిలీలు అన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకి ప్రధానమైన ఆదాయ వనరులు,
ప్రధానమైన ఆదాయ వనరులు, మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఫర్ ది ఏపీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఒకటి ట్యాక్సిబుల్, పన్నుల ద్వారా వచ్చేది, అంటే స్టేట్కి సంబంధించిన ఓన్ ట్యాక్సెస్ అమ్మ. ఇదేం ట్యాక్సెస్? స్టేట్కి సంబంధించిన సొంత పన్నులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క సొంత పన్నులు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క సొంత పన్నులన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తుంది. అండ్ రెండవది వచ్చేసి ఇది తక్కువ ఉంటుందమ్మా, దీని యొక్క షేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ కేంద్రం నుంచి వచ్చే బదిలీలు ఏదైతుందో ట్రాన్స్ఫర్స్ ఆన్ ది గవర్నమెంట్ అనేది సెకండ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేసి మనకి నాన్ ట్యాక్సిబుల్, పన్నేతర అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ ఎగ్జామినేషన్లో ఒకవేళ అవరోహణ క్రమము ఆరోహణ క్రమం అని అడిగితే మాత్రం, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ అడిగితే మాత్రం కొంచెం అవి కాంప్లెక్స్గా ఉంటుందమ్మా. అలా మనకి ఏదైతే ట్యాక్స్లు కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన సొంత ఓన్ ట్యాక్సెస్కి సంబంధించింది కానీ, ప్లస్ ఏదైతే ఓన్ ట్యాక్స్కి సంబంధించి కానీ, ఓన్కి సంబంధించిన నాన్ ట్యాక్సెస్ ఏదైతేనో ఓకేనా, సొంత పన్నేతర రాబడులు కానీ, ప్లస్ ఫ్లో ఫ్రమ్ ది సెంటర్ అంటాం. ఏం ఫ్రమ్ అంటాం? ఫ్లో ఫ్రమ్ ది సెంటర్ అని చెప్పేసి ఏదైతుందో కేంద్రం నుంచి వచ్చే బదిలీ ఏదైతుందో ఫ్లో ఫ్రమ్ ద సెంటర్ అంతా కలిపితే ఎంత సార్ అంటే దాదాపు 2 లక్షల కోట్లు. సో రెవెన్యూ రిసీట్స్లో 3 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 3 కాంపోనెంట్స్. జనరల్గా చూసుకుంటే మనకి ఓకేనా, కేంద్రంలో చూసుకుంటే 2 కాంపోనెంట్స్, ట్యాక్సిబుల్ రెవెన్యూ, నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మాత్రం 3 కాంపోనెంట్స్. మా ఆంధ్రప్రదేశే కాదమ్మా, సో మనది వచ్చేసి ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి, క్వాసీ ఫెడరల్ కాబట్టి, అర్ధ సమాఖ్యం కాబట్టి ఆల్రెడీ 13th పార్ట్లో మన భారత రాజ్యాంగంలో 13వ భాగం అని చూసుకుంటామా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న ఫినాన్షియల్ ఏదైతే మనకున్న ఆ యొక్క రిలేషన్స్ చూసుకోండి, ఆర్థిక సంబంధాలు. ఆ ఆర్థిక సంబంధాల్లో కొన్ని పన్నులు అనేవి రాష్ట్రాలు విధిస్తుంది, రాష్ట్రాలు మాత్రమే కలెక్ట్ చేసుకుంటుంది, రాష్ట్రాలు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కొన్ని పన్నులు వచ్చేసి కేంద్రం విధిస్తుంది, కేంద్రం మాత్రమే వసూలు చేస్తుంది, కేంద్రం మాత్రమే ఉపయోగించుకుంటుంది. కొన్ని పన్నులు వచ్చేసరికి కేంద్రం విధిస్తుంది, రాష్ట్రాలకి పంచిపెట్టడం జరుగుతుంది. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏదైతుందో, కార్పొరేట్ ట్యాక్స్ అంటే మనకి వాటా ఉన్నట్టే కదా, అవే అనమాట ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సో ఆర్టికల్ 268, 269 ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి చూడండి అమ్మా ఫినాన్షియల్ రిలేషన్స్లో, ఆ యొక్క రాజ్యాంగంలో ఏదైతుందో అవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఇలా కొన్ని ఏదైతుందో, ఇంకోటి ఏంటంటే కొన్ని పన్నులు విధిస్తుంది, రాష్ట్రాల మధ్య కూడా అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, అదే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, అండ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మొత్తంగా వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. దాని ఆధారంగా మన యొక్క ఎన్ఎస్ఓ అనేది ఏదైతుందో మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా చూసుకుంటాయి. లైక్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేది ఉంది, న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్కి సంబంధించింది ఏదైతే ఇక్కడ ప్రింట్ చేస్తుంది వేరే రాష్ట్రంలో అమ్ముతాం, సో దాని మీద ట్యాక్స్ అనేది రాష్ట్రాల మధ్య పంచిపెడుతుంటాయి. సో ఇది కాకుండా మనకి కొన్ని కన్సైన్మెంట్ ట్యాక్స్లు ఉంటాయి, టర్మినల్ ట్యాక్స్లు ఉంటాయి. ట్రైన్ ఉంది, సో ఎక్కడైతే బుక్ చేసుకున్నామో ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే అది ఎవరికి చెల్లుతుంది, రాష్ట్రాల మధ్య విభజన అనేది చేస్తుంటారు, డివైడ్ చేస్తుంటారు. అలా మొత్తం అమ్మ, సో రాష్ట్రానికి రావాల్సినవి, రాష్ట్రాల మధ్య రావాల్సినవి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రావాల్సినవన్నీ కూడా కేంద్రం కలెక్ట్ చేస్తుంది. మన కేంద్రం మనకి ఎందుకు ఇస్తుంది సార్ అంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసేది ఎవరు, వసూలు చేసేది ఎవరు, కేంద్రం వసూలు చేస్తుంది, రాష్ట్రాలకి బదిలీ చేస్తుంది. అలా నెట్ బదిలీలు అంటాం. ఆ నికరంగా ఏదైతే మనకు కావాల్సినవన్నీ కూడా ఈ కేటగిరీ. అలా 3 కలిపితే, ఆ 3 కాంపోనెంట్స్ అనేది కలిపితే మనకి 2,06,000, దాదాపు 2 లక్షల కోట్లు అనేది 2 lakh crores అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. కాకపోతే మనకి సర్వేలో కానీ, బడ్జెట్లో కానీ, పబ్లిక్ ఫైనాన్స్లో కానీ ఇవన్నీ కూడా ఉండవు. జస్ట్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటాడు, సో ఈ 3 అంటాడు, దానికి సంబంధించిన డాటా ఇస్తాడు. చూడండి, ఇది ఎవరికైనా అర్థమవుతుందా? అందుకేనమ్మా ఎకానమీ అనేది టఫ్ అంటారు, ఎకానమీ అనేది అంత ఈజీ కాదు. అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మనం చదువుకుంటే చాలా కష్టం, కానీ ఎగ్జామినేషన్లో వచ్చేది మాత్రం ఇవే అడుగుతున్నాడు. ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, ఓన్ ట్యాక్స్ అంటేనమ్మా సొంత పన్నులు, రాష్ట్రానికి సంబంధించిన సొంత పన్నులు ఏదైతుందో ఆ యొక్క సొంత పన్నులు వచ్చేసి మనకి దాదాపు 86,000 కోట్లు ఉంది. ఎంత కోట్లు ఉంది? 86,000 crores అనేది ఉంది. అంటే 2,06,000 కోట్లలో చూసుకుంటే 86,000. చెప్పే కదా ఫస్ట్ పొజిషన్ ఉంది, అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం, అసెండింగ్ అండ్ డిసెండింగ్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అదే ఫ్లో ఫ్రమ్ ది సెంటర్, కేంద్రం నుంచి వచ్చేవి, కేంద్రం వాటా అనేది అయితే ఆర్ కేంద్రం నుంచి వచ్చే ఏదైతుందో అది దాదాపు 84,000 కోట్లు ఉంది, 84,000 crores అనేది ఉంది. చాలా క్లియర్. అండ్ నాన్ ట్యాక్స్ అనేది మాత్రం కేవలం 7.4,000 కోట్లు, 7.4 crores ఉంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనము మన యొక్క బడ్జెట్ అనేది ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇంటర్ప్రిటేషన్ తెలుసుకోవాలి కదా. మన సొంత ఆదాయ వనరుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నామా, కేంద్రం మీద ఎక్కువగా ఆధారపడుతున్నామా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఏదైతే మన బైఫర్కేషన్ తర్వాత చూసుకుంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పరంగా చూసుకుంటే మనకి కేంద్రం నుంచి వచ్చేవి దాదాపు 84,000 కోట్ల ఏదైతే మనకి బదిలీలు ఉన్నాయి. మనం సొంతంగా సమకూర్చుకునే వనరులు అంటే సొంతంగా అంటే ఇండిపెండెంట్గా ఎవరి మీద ఆధారపడకుండా ఉండేది మాత్రం కేవలం 86,000 కోట్లు మాత్రమే ఉందన్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే కేవలం 48%. ఇప్పుడు ప్రభుత్వం అనేది వ్యయం చేసే దాంట్లో చూసుకుంటే ఓకేనా, ప్రభుత్వం అనేది వ్యయం కానీ ఆదాయాలు చూసుకుంటే 48%. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంట్లో ఉన్నాం, పేరెంట్స్ నుంచి వచ్చేది మాత్రం మనకి ఆల్మోస్ట్ మనకి 50% ఉంటే మనం సొంతంగా జాబ్ చేస్తూ మనమే సొంతంగా శాలరీస్ వచ్చేసి 50% ఇల్లు గడుస్తుంది, మిగతా 50% వచ్చేసి మన తల్లిదండ్రులు ఇస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దన పాత్ర పోషించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి పన్నుల యొక్క వాటా ఉంది కాబట్టి సో అందులో నుంచి బదిలీలు అనేది ఉంటుంది. సో మనకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మరి ఇది ఎక్కువనా తక్కువనా అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ స్టేట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 65% to 70%. కేంద్రంలో చూసుకుంటేనమ్మా మిగతా రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ కూడా చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, కేరళ, గోవా ఇలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూసుకుంటే దాదాపు 70% ఏదైతే ఉందో 70 నుంచి 65% వరకు చూసుకుంటే వాళ్ళు సొంత ఆదాయ వనరులు ఉన్నాయి. కేవలం కేంద్రం నుంచి వచ్చే వాళ్ళకి 35% నుంచి 30% ఎంత ఉంటాయి, అంతకు మించి ఉండవు. 1/3 మాత్రమే, వర్స్ట్ కేసులో 1/3 వేసుకోండి. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కేవలం 40% మనకు సొంత ఆదాయ వనరులు అనేది కలిగి ఉన్నాయి. మిగతా ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసి కేంద్రం మీద మన డిపెండెన్సీ అనేది పెరుగుతూ వస్తుంది. 2014 నుంచి కేంద్రం నుంచి మన డిపెండెన్సీ అనేది తగ్గుతూ వస్తుందా, కేంద్రం నుంచి మన డిపెండెన్సీ అనేది పెరుగుతూ వస్తుందా అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఒకప్పుడు 78,000 కోట్లు వచ్చేవి, ఇప్పుడు 84,000 కోట్లు అనేది గత 3 ఏళ్ళుగా చూసుకుంటే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో కేంద్రం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సొంత ఆదాయ వనరుల మీద మనం దృష్టి పెట్టాలమ్మా. సరే మనం డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే కేంద్రం మీద డిపెండెన్సీ కాకుండా కోర్స్ ఉండాలి, కానీ మన ఓన్ రిసోర్సెస్ ఏదైతున్నాయో సో డెవలప్ చేయాలి, పెట్టుబడిని ఆహ్వానించాలి, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, పెట్టుబడులు పెట్టించాలి, ఉద్యోగిత అనేది క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి, ప్రొడక్షన్ యాక్టివిటీస్ని పెంచాలి, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి, మెరుగుపరుచుకుంటూ పోవాలి. సో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకురావాల్సి వస్తుందమ్మా. సో అవన్నీ కూడా చాలా చూద్దాం, ఈ 5 ఏళ్ళలో ఏం జరుగుతుంది, చంద్రబాబు ఏం చేస్తాడనేది ఒక్కసారి చెక్ చేద్దాం. సో ద అబోవ్ డాటా ఆల్సో ఇండికేట్స్ దట్ ద స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆర్ కంపారిటివ్లీ లెస్. అదేగా చెప్పింది, మన రాష్ట్ర సొంత ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్. కేంద్రం నుంచి వచ్చే దాని మీదనే ఆధారపడుతుందని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా టేబులర్ ఫామ్ కదా, ఆ టేబులర్ ఫామ్ నుంచి మీకు రిటర్న్గా మీకు పీడిఎఫ్ అనేది ఇస్తాను. సో పీడిఎఫ్ అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లో లాస్ట్ చదవండి అమ్మ. పీడిఎఫ్ కూడా నేను లాస్ట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పెడతాను, మధ్యలో క్లాసెస్ సెషన్స్. ఎందుకంటే పీడిఎఫ్ ముందే పెడితే అందరూ ఏం చేస్తున్నారంటే దానే చదువుకుంటూ పోతున్నారు. అందుకే నేను పీడిఎఫ్ అనేది లాస్ట్లో ఇంకొక 1 మంత్ ఉన్నాగా, ఇంకా 1.5 మంత్ ఉన్నాగా మాత్రం పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తాను. అది మీ మంచి కోసం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం చూసుకున్నామా, ఓకేనా. ఎస్, తెలంగాణకి 70% అన్నాను. అండ్ స్టేట్ ఓన్ ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ కలిపితే కేవలం 52%. అంటే మన పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ పన్నుల ద్వారా 85,000, 86,000 ప్లస్ 7,000 ఉంది కదా, సొంత పన్ను వనరులు కానీ సొంత పన్నేతర వనరులు ఏదైతున్నాయో ఇలా కేవలం 52% ఉంది. మిగతా 48% అంతా కూడా చూసుకుంటే మనము కేంద్రం మీదనే ఆధారపడుతున్నాం అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇది మాత్రం ఓన్లీ 48%, ఇది వచ్చేసరికి 2%, ఓకేనా. సో 2%, ఇది వచ్చేసరికి సంథింగ్ 48 ఎంత ఉంటుందమ్మా, దగ్గర ఉంటుంది. సో రఫ్లీ 50% వేసుకోండి, ఒక రకంగా చెప్పాలంటే రఫ్లీ 50%. సో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోండి. అయితే ఇప్పుడు సొంత వనరుల్లో చూసుకుంటే, సొంత వనరులు స్టేట్కి సంబంధించిన ఓన్ ట్యాక్సెస్ అనేది చూసుకుంటే హైయెస్ట్ నోట్ దట్ ద సేల్స్ ట్యాక్స్ అకౌంటెడ్ ఫర్ 22% and GST at 36% of the state owned tax revenue. సరే ఇప్పటి వరకు మనము సొంత వనరులు చెప్పుకున్నాం, రాష్ట్రానికి సంబంధించిన ఏమని చెప్పుకున్నామా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో దట్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో రెవెన్యూస్లో చూసుకుంటే మనకేమున్నాయి, ఓన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అని చెప్పేసి ఉంది, ఓన్ నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ ఉంది, ఫ్లో ఫ్రమ్ ది సెంటర్, అంతే కదా, కేంద్రం నుంచి వచ్చేది. ఎఫ్సీ అంటే మళ్ళీ ఫినాన్స్ కమిషన్ అనుకుంటారు. సో కేంద్రం నుంచి రాష్ట్రాలకి వచ్చే బదిలీ ఏదైతుందో ఆ ఫ్లో అనేది సింపుల్ చెప్పాలంటే బదిలీలు అనొచ్చు, లేకపోతే ప్రవాహం అని కూడా అనొచ్చు, ఓకేనా. సో ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు ఇండిపెండెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఓన్ ట్యాక్సెస్ అనేది ఏదైతుందో సొంత వనరుల్లో చూసుకుంటే
ఓకేనా. సో హయ్యెస్ట్ వచ్చేసి మనకి దేని నుంచి వస్తుందంటే జిఎస్టీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ లెవెల్లో క్వశ్చన్ అనేది అడిగితే, ఎంట్రీ లెవెల్ అంటే బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్ ఏదైతే ఉందో ఓకేనా, అత్యధిక సింహభాగం కలిగిన జిఎస్టీఏ. లేదు మన సొంత ఓన్ ట్యాక్సెస్ పరంగా చూసుకుంటే, ఓన్ ట్యాక్సెస్ మన స్టేట్ ట్యాక్సెస్ చూసుకుంటే అందులో హైయెస్ట్ వచ్చేసిందన్నమా జిఎస్టీ. సపోజ్ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, జిఎస్టీ అంటే కేంద్రానికి కదా సార్ అంటే, ఇక్కడ నేను స్టేట్ జిఎస్టీ గురించి మనం మాట్లాడుతున్నాను, కేంద్రానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక రెస్టారెంట్కి వెళ్ళండి. ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు బిల్ చేశారు అనుకుందాం, అజంప్షన్. 1000 రూపాయలు బిల్ చేస్తే ఆబ్వియస్లీ మీరు బిల్ ఎంత కడతారు, 1050 రూపాయలు కడతారు. 1000 రూపాయలు ఎందుకు, అందులో 2.5% జిఎస్టీ వచ్చేసరికి, అందులో వచ్చేసరికి 25 రూపాయలు వచ్చేసి ఎవరికి పోతుంది, కావాలంటే అక్కడ బిల్లు చెక్ చేసుకున్నామా సిజిఎస్టీ అని వెళ్తుంది. అదే 2.5% కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, అదే ఎస్జిఎస్టీకి వెళ్తుంది. సో ఇది ఎవరు కలెక్ట్ చేసుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ అనేది కొంచెం కలెక్ట్ చేసుకుంటుంది, ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా మన సొంత ఆదాయ వనరులు అనేది ఏదైతే ఉందో, స్టేట్ జిఎస్టీ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి రెస్టారెంట్స్ మీద వేసేది కానీ ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వచ్చేది మాత్రమే అత్యధికంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎస్ ఎవ్రీబడి నో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా చూసుకుంటే, పరోక్ష పనులు అన్నీ కూడా చూసుకుంటే జిఎస్టీలో వాళ్ళు మర్జీ చేయడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం చేయడం కోసమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. కాకపోతే ఎగ్జామినేషన్ అడిగేది ఇది అడగడు, ఎగ్జామినేషన్లో అడిగితే ఏందమ్మా, జిఎస్టీ అనేది ఏదైతే ఉందో ఓన్ ట్యాక్సెస్ నుంచి హయ్యెస్ట్ రెవెన్యూ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వన్స్ యూ చెక్ ఇట్. సో ఓకేనా. సో హయ్యెస్ట్ అనేది మనం చూసుకుంటే ఓకేనా, సో మొత్తంగా చూసుకుంటే 36% కనిపిస్తుంది ఇక్కడ మనకి. 36% అనేది ఏదైతే ఉందో ఆ 36% అనేది మనకి ఏముందమ్మా, జిఎస్టీ ఏదైతే ఉందో మనకి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఉంది. సో రెండవది వచ్చేసరికి గ్రీన్, సెకండ్ పొజిషన్ అనేది ఏదైతే ఉందో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏముందమ్మా, జిఎస్టీ అనేది ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది హైయెస్ట్ అనేది ఉంది. రెండవది వచ్చేసి మనకి చూసుకుంటే సేల్స్ ట్యాక్స్ కనిపిస్తుంది మనకి. ఆ యొక్క సేల్స్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో ఆ సేల్స్ ట్యాక్స్ అనేది అమ్మకప్పు పన్ను అనేది ఏదైతే ఉందో అమ్మకప్పు పన్ను అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి జిఎస్టీ కనిపిస్తుంది మనకి 31,000 అండ్ సేల్స్ ట్యాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 18,000 కోట్లు అనేది ఉంది. ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీరు ఇక్కడ 1 గుర్తుపెట్టుకోండి, 2 గుర్తుపెట్టుకోండి, థర్డ్ వన్ వచ్చేసి మనకి స్టేట్ ఎక్సైజ్, రాష్ట్ర ఎక్సైజ్. ఇవి మీరు అవరోహణ క్రమం 1, 2, 3 అని రాసుకోండి అమ్మా, రన్నింగ్ నోట్స్లో 1, 2, 3 అని రాసుకోండి. సో హయ్యెస్ట్ ఏదైతే ఉందో అట్లీస్ట్ వర్స్ట్ కేసెస్లో ఈజీ లెవెల్ బిట్స్ వచ్చినా కానీ, ఎంట్రీ లెవెల్ బిట్స్ వచ్చినా కానీ మీరు దాన్ని ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ గత కొన్నేళ్ళుగా చూసుకుంటే, గత కొంత 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూసుకుంటే జిఎస్టీ అనేది మనకి పెరుగుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో హయ్యెస్ట్ సోర్సెస్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అమ్మకప్పు పన్ను అనేది తగ్గుతూ వస్తుందమ్మా. మేబీ ఇందులో నుంచి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు సార్ అంటే, అమ్మకప్పు పన్ను అనేది తగ్గుతూ వస్తుందా, అమ్మకప్పు పన్ను అనేది పెరుగుతూ వస్తుందా. చూసారా 2021లో చూసుకుంటే అమ్మకప్పు పన్ను అనేది దాదాపు 21,000 కోట్లు ఉంది. 2022లో చూసుకుంటే 18,000 కోట్లు. మళ్ళీ 2023లో కొంచెం పెరిగిందమ్మా, 18,004. అంటే కొంచెం ప్రభుత్వం వచ్చేసి ఈ సేల్స్ ట్యాక్స్ అనేది ఏదైతుందో అమ్మకప్పు పన్ను అనేది, ఒకప్పుడు మీరు నమ్ముతారో లేదో, మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు 2010, 2012 ఆ టైంలో చూసుకుంటే, ఈవెన్ ప్రయారిటీ జిఎస్టీ చూసుకుంటే హయ్యెస్ట్ వచ్చేసి వాటా వచ్చేసరికి సేల్స్ ట్యాక్స్. హయ్యెస్ట్ షేర్ ఏముండేదమ్మా, అమ్మకప్పు పన్నే. ఆ రాష్ట్రానికి ఆ ప్రధానమైన ఆదాయ వనరులు వచ్చేసి అప్పట్లో అమ్మకప్పు పన్ను అనేది హయ్యెస్ట్ ఉండేది, సేల్స్ ట్యాక్స్ హయ్యెస్ట్ ఉండేది బిఫోర్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ జిఎస్టీ. సో ఎస్జిఎస్టీ కనిపిస్తుందా మీకు, అదే చెప్పాను, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అని చెప్పేసి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఆ రెస్టారెంట్ అనే ఏదైతే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అనేది మీకు తీసుకోవడం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోవడమా. సో హయ్యెస్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ, రెండవది వచ్చేసి సేల్స్ ట్యాక్స్, మూడోది వచ్చేసి రాష్ట్ర ఎక్సైజ్ ట్యాక్స్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీ ఆర్ ఎక్సైజ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అంటాం గూడ్స్ మీద వేసేదంతా కూడా. సో అట్లీస్ట్ ఈ టాప్ 1, 2, 3 అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు టాప్ 3 అనేది గుర్తుపెట్టుకున్నారు కదా. మరి ఇందులో చూసుకుంటే ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, 50% కంటే ఎక్కువ పన్నులు అనేది ఎక్కడి నుంచి వసూలు అనేది వస్తుంది. సో 50% కంటే ఎక్కువ పన్నులు వచ్చేసి మనకి ఈ ఎస్జిఎస్టీ అనేది ఏదైతే ఉందో, ఈ సేల్స్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో దీని నుంచే దాదాపు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 58% అమ్మ. ఎంత శాతము, దాదాపు 80%. సగానికంటే ఎక్కువ పన్నులు అనేది ఆప్షన్ ఏ ఎస్జిఎస్టీ ప్లస్ సేల్స్ ట్యాక్సా, ఆప్షన్ బి ఎస్జిఎస్టీ అనేది ఏదైతే ఉందో అది ప్లస్ స్టేట్ ఎక్సైజా, రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీయా,
ఓకేనా. లేదు ఆప్షన్ 3 వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏదైతే ఉందో, ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ ఏదైతే మనం చెప్పుకున్న అమ్మకపు పన్నా, సేల్స్ ట్యాక్సా, ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇస్తుంటాడమ్మా. సో చెప్పలేం బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది మనకు అవగాహన లేదు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండండి. మొన్న గ్రూప్ 3 తెలంగాణలో అభ్యర్థులు ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యారు. మేము చెప్పాము ఇలా చదువుకోండమ్మా, ఇలా వస్తుంది, మేము చెప్పినవి వస్తాయో రాదో తెలీదు. బట్ ఒక టేబులర్ ఫామ్ చూడంగానే ఇది అవ్వగానే మనకు ఒక ఐడియా అనేది వచ్చేయాలి. టాప్ 3 అడుగుతాడా, అసెండింగ్ అడుగుతాడా, 50% కంటే ఎక్కువ అడుగుతాడా, 75% కంటే ఎక్కువ అడుగుతాడా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకపు పన్ను ఉంది. సో 36% ప్లస్ 22% ప్లస్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క 19% ఉంది. సో స్టేట్ ఎక్సైజ్ కూడా కలపండి. సో అందులో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 40 + 30 అంటే దాదాపు 75%. మేబీ ఫిగర్ అనేది 76%కి దగ్గర ఉంది కాబట్టి 75% వచ్చేసి అధికంగా రాష్ట్ర రెవెన్యూ నుంచి ఏ పన్నులు ఉన్నాయని చెప్పేసి అడిగాడు అనుకో, ఆప్షన్లో కింది వాటిలో ఏది కాదని అన్నాడు. స్టేట్మెంట్ వైజ్గా అడగొచ్చు, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అని అడగొచ్చు, ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి టాప్ 3 వాటికి సంబంధించిన ఆ రేషియో లేదు, సింగిల్గా కూడా అడగచ్చు. 1/3 1/3 వంతు కలిగిన ఆ రాష్ట్ర సొంత ఆదాయం ఉండేది ఇది అడుగుతాడు. సో ఎస్జిఎస్టీ ఆర్ జిఎస్టీయా, లేకపోతే సేల్స్ ట్యాక్సా, లేదంటే ఎక్సైజ్ ట్యాక్సా, చెప్పలేం. సో అన్ని విధాలుగా మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను. ఏది ఎప్పుడు ఎలా అడుగుతాడో తెలియదు. 1/3 అడగచ్చు, 50% అడగచ్చు, 75% అడగచ్చు, లేదు 99% కూడా అడగచ్చు. ఇందులో మోర్గా అబ్జర్వ్ చేస్తేనమ్మా దాదాపు 6 ట్యాక్సులు ఉంటాయి. ఈ 6 ట్యాక్సులు కలిస్తేనే దాదాపు 99% ఉంటుంది 6 ట్యాక్సెస్ అనేది చూసుకుంటే. సో అవన్నీ కూడా మీరు కొంచెం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇంతకు మించి దాటదమ్మా, ఇంత మించి దాటే అవకాశాలు లేవు. ఒకవేళ దాటినా కానీ ఐ బెట్ తెలంగాణ వాళ్ళకి అదే చెప్తున్నాను, మీకు అదే చెప్తున్నాను. ఒకవేళ ఇంతకు మించి మనకి ఒకవేళ క్వశ్చన్స్ అనే టఫ్ లెవెల్ ఇస్తే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఏమని, ఓకే ఇంత చదివినా కానీ, ఇంత డాటా నా దగ్గర ఉన్నా కానీ నేను ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇది ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేరు. సో నేనే ఇంత టఫ్గా ప్రిపేర్ అయ్యాను, నాకే రాలేదు అంటే కొత్తగా వచ్చే అభ్యర్థులు కానీ మీ సీనియర్స్ కానీ ఎవరికి డాటా అనేది ఉండదమ్మా. సో బిట్స్ అనేది ఎక్కడి నుంచి ఇస్తాడో లేదు, ఏ యూనివర్సిటీ నుంచి ఇస్తాడో లేదు. ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ తీసుకోవచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ తీసుకోవచ్చు, లేకపోతే నాగార్జున తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే శ్రీకృష్ణదేవరాయ, ఏ యూనిట్స్ ఏ బుక్లో నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. బట్ ఏదైనా సరే స్టాటిస్టికల్ డేటా కాబట్టి, డైనమిక్ డేటా కాబట్టి ఖచ్చితంగా మనం లేటెస్ట్ సర్వే ఆధారంగానే మనం చదువుకోవాలి. పాతది అయితే అడిగే ఛాన్సెస్ అనేది లేదు. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అందుకే నూతనంగా ఉన్న ఆ డేటాని తీసుకొని మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. కొంచెం చూసుకోండి ఇవన్నీ కూడా, ఓకేనా. సో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 48% ఉంది, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దెన్ తెలంగాణ. చెప్పగా తెలంగాణకి అయితే దాదాపు 70%, 60% చాలా చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకవేళ కాన్సెప్చువల్గా బిట్స్ అనేది అడిగితే, కాన్సెప్చువల్గా అంటే తెలుసు కదా, ఒకవేళ జనరల్గా అడిగితే ఎస్జిఎస్టీ అంటే ఏంటి, ఏ రకమైన ట్యాక్స్ అనేది ఏంటి అని అడిగితే మాత్రం కొంచెం ఇవన్నీ కూడా దాని గురించి కొంచెం అవగాహన తెలుసుకోండి. ఆల్రెడీ మీకు ఎస్జిఎస్టీ గురించి తెలిసింది. లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎస్జిఎస్టీ ఆర్ గవర్న్డ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఆ స్లాబ్ అనేది తెలిసిందే కదా, ఆ 5%, 18%, 28% ఏదైతుందో ఆ స్లాబ్కి తగ్గట్టుగా సో స్టేట్ గవర్నమెంట్ అనేది ఏ స్లాబ్ కింద పడేయాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళే లెవీ చేస్తారు, వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సో లెవీ అంటే ఏందమ్మా ఇంపోజ్, ఓకే, విధింపు. సో కలెక్షన్ అంటే ఏంది వసూలు. సో లెవీ అంటే ఏందమ్మా ఇంపోజ్, సేకరణ చేసేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. వెన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ సర్వీసెస్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద స్టేట్ కాల్ ద ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్. మరి ఈ ఎస్జిఎస్టీ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. ఎక్కడ? విత్ ఇన్ దోర్ జోగ్రఫికల్ టెరిటరీ, ఆ యొక్క రాష్ట్ర భౌగోళిక పరిధిలో మాత్రమే అమ్మకపు కొనుగోలు అనేది జరుగుతుందో, ఆ యొక్క టెరిటోరియల్ బౌండరీ అంటే కదా, ఆ భౌగోళిక ఏది గుర్తింపు అనేది ఏదైతుందో, ఆ భౌగోళిక పరిమితులు అనేది ఏదైతుందో ఆ రాష్ట్రంలో మాత్రమే అమ్మకం జరగాలి, కొనుగోలు జరగాలి. అప్పుడు మాత్రమే ఎస్జిఎస్టీ. వేరే రాష్ట్రంలో జరిగితే ఐజిఎస్టీ కిందకి వెళ్తుంది. ఇది ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. సో అలాంగ్ విత్ ద సిజిఎస్టీ దేంతో కలెక్ట్ చేస్తారు? ఇందాక మీకు చెప్పాను కదా, రెస్టారెంట్కి సంబంధించింది సిజిఎస్టీతో వాళ్ళు కలెక్ట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టు. నెక్స్ట్ వన్ సేల్స్ ట్యాక్స్. సో జనరల్గా చూసుకుంటే అసలు ఈ సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్. జనరల్గా మీ అందరికీ కూడా ఎక్సైజ్ ట్యాక్స్ గురించి మీకు తెలిసిందే కదా. ఎక్సైజ్ ట్యాక్స్, ఈ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఆర్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. ఎక్సైజ్ డ్యూటీ అనేది దేని మీద ఇంపోజ్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం. సో ఏదైనా సరే ఒక బల్బు కానీ, ఒక లైట్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏమి ఇంపోజ్ చేస్తుంది? ఎక్సైజ్ డ్యూటీ అని విధిస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి యావరేజ్గా 10% ఉంది అనుకుంటే, 10% అనేది ఎక్సైజ్ డ్యూటీ అని అనుకుంటే, సో ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయినా కానీ ఎక్సైజ్ డ్యూటీ అనేది కలెక్ట్ చేసేది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో అయినా సరే, కేంద్రపాలిత ప్రాంతాలైనా సరే, ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అనేది కలెక్ట్ చేసేది కేంద్రానికి వెళ్ళిపోతుంది. మరి ఒక్కసారి ఆ ఎక్సైజ్ డ్యూటీ అనేది అక్కడ కలెక్ట్ చేసిన తర్వాత
మరి ఆ అమ్మకం అనేది ఎక్కడైతే జరుగుతుందో, అమ్మకం అనేది ఎక్కడ జరుగుతుంది, ఆ రాష్ట్రంలోనే జరిగితే, ఆ రాష్ట్రంలోనే సేల్స్ అనేది జరిగితే అదే మనకి ఏ కేటగిరీ కిందకి వస్తుంది, సేల్స్ ట్యాక్స్ అనేది వస్తుంది. అంటే ఇనిషియల్ స్టేజ్లో, ఇనిషియల్ ఫేజ్లో, ప్రారంభ దశలో కేంద్రం అనేది కలెక్ట్ చేసుకుంటే ఎక్కడైతే కన్జంప్షన్, ఎక్కడైతే వస్తువు అనేది వినియోగించబడుతుందో, ఎక్కడైతే ఆ కన్జంప్షన్ ఇండివిజువల్ అనేవాళ్ళు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో, ఓకేనా, ఎక్కడైతే ఆ కస్టమర్ అనేవాడు ఎక్కడైతే కొనుగోలు చేస్తాడో అక్కడ సేల్స్ ట్యాక్స్ అని చెప్పేసి ఈ అమ్మకపు పన్ను అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుందమ్మా, ఏ ట్రెజరీకి వెళ్ళిపోతుంది, ఏ ఖజానాకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది. సేమ్ వస్తువు ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మీకు ఈజీగా కన్వే చేయొచ్చు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు బల్బు ఉంది, నేను బల్బు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉత్పత్తి చేశాను. విజయవాడలో ఉత్పత్తి చేసిన తర్వాత బల్బు వచ్చేసి 100 రూపాయలు కాస్ట్ అనుకుంటే ఎల్ఈడి, అందులో 10% వచ్చేసి ట్యాక్స్ 10 రూపాయలు కేంద్రం తీసుకుంటుంది. ఇప్పుడు అదే బల్బుని తీసుకొచ్చేసి నేను ఈ చిత్తూరులో అమ్మాను అనుకో, అప్పుడు అక్కడ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, సో ఓకే 100 రూపాయల బల్బు ఇంకో 10 రూపాయలు నేను సేల్స్ ట్యాక్స్ వేస్తున్నానని చెప్పేసి 10 రూపాయలు వచ్చేసరికి కన్జంప్షన్ కదా, వినియోగం కదా, రిటైల్ షాప్ ఎక్కడైతే కొంటాడో ఆ 10 రూపాయలు వచ్చేసి స్టేట్ ఖజానాకి వెళ్ళిపోతుంది. ఈ 10 రూపాయలు వచ్చేసరికి ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో కేంద్ర ఖజానాకి వెళ్ళిపోతుంది. అలా ఒకే వస్తువు మీద ఈ యొక్క ఎక్సైజ్ ట్యాక్స్లు, సేల్స్ ట్యాక్స్లు ఉంటాయి. సో ప్రొడక్షన్ దగ్గరనేమో వేసేది కేంద్ర ప్రభుత్వము, అమ్మకం దగ్గర వేసేదేమో రాష్ట్ర ప్రభుత్వం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాను, సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్, వినియోగం మీద వేసే పన్ను. సో దట్ ఈస్ ద ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద సేల్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ టెరిటరీ ఆఫ్ ది స్టేట్. సేల్స్ ట్యాక్స్ కూడా ఎంతమ్మా, ఆ రాష్ట్ర భౌగోళిక పరిధిలో మాత్రమే. అట్ ప్రజెంట్ సేల్స్ ట్యాక్స్ ఆర్ వాట్ షెల్ బి ఇంపోజ్డ్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సో సేల్స్ ట్యాక్స్ అనేది దేని మీద ఉందమ్మా, పెట్రోలియం మీద ఉంది. పెట్రోల్ ఉత్పత్తుల మీద సేల్స్ ట్యాక్స్, అంటే జిఎస్టీ పరిధిలో లేని వస్తువులు కొన్ని ఉన్నాయి. సార్ మరి అమ్మకం చేస్తున్నాం కదా, అది జిఎస్టీ పరిధిలో కిందకి వస్తుందని చెప్పేసి మీకు ఒక కామన్ సెన్స్ డౌట్ అనేది వస్తుంది. సో ఆ కామన్ సెన్స్ డౌట్ని చేయడం కోసం, ఓవర్కమ్ చేయడం కోసం అన్ని వస్తువులు, ఎక్కడైతే కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని వస్తువులు రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీకి ఒప్పుకుంటాయి, కొన్ని వస్తువులు రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీకి ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళ ప్రధానమైన ఆదాయ వనరులు అనేది గండి కొడతారనమాట. అందుకే కదా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో ఎప్పుడైతే జిఎస్టీ అనేది ఏర్పడిందో జిఎస్టీ కౌన్సిల్ అంటే కేంద్రము రాష్ట్రాలు కలిసి ఏ వస్తువులు జిఎస్టీ పరిధిలోకి కిందికి తీసుకురావాలి, ఏ వస్తువులు జిఎస్టీ పరిధిలో కిందికి తీసుకురాకూడదని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అలా ఎగ్జామ్షన్గా ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి. మరి ఎగ్జామ్షన్ అంటే మినహాయింపబడిన వస్తువులు అనేది రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ విధిస్తుంది. ఆల్రెడీ జిఎస్టీ పరిధిలో వచ్చేసరికి కేంద్రం చూసుకుంటుంది, రాష్ట్రం చూసుకుంటుంది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎస్జిఎస్టీ ఇస్ నథింగ్ బట్ అదర్ ఫార్మ్ ఆఫ్ సేల్స్ ట్యాక్సే. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా జిఎస్టీ పూల్లో ఉన్నవా, జిఎస్టీ పూల్లో లేనివా, జిఎస్టీ పూల్లో లేనివి అనమాట. ఇవన్నీ కూడా ఆ జిఎస్టీ పూల్లో లేనివన్నీ కూడా పెట్రోలియం. అందుకే మనం పెట్రోలియం అనేది జిఎస్టీ కిందకి తీసుకురండి, జిఎస్టీ కిందకి తీసుకురండి అంటే ఎందుకు తీసుకురావట్లేదు, యూనిఫామ్గా ఉంటాయి ప్రైజెస్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే రాష్ట్రాలు మారే కొద్దీ, బౌండరీ మారే కొద్దీ పెట్రోల్ ధరలు మారడానికి గల కారణం ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అనేది కొన్ని రాష్ట్రాలు అధికంగా ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ అనేది కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు తక్కువగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు మధ్యస్థ స్థాయిలో ఉంటుంది. సో బౌండరీ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది, నేను చెప్పిన క్లాస్. ఓకేనా. సో మేబీ అక్కడ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది కామన్గా ఉండొచ్చేమో, సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ అనేది ఒకే చోట ఒకే విధంగా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది, ఏకరూపంగా ఉంటుంది ఏది దేశంలో. కానీ రాష్ట్రాలు మాత్రం వాళ్ళు విధించే ట్యాక్స్లు, సేల్స్ ట్యాక్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ రాష్ట్రాలకి డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీ ఇష్టం ఎంతనే వేసుకోండి, 5% కాదు, 18% కాదు, 28% కాదు, 12 కాదు, ఏది కాదు. మీరు 15 వేసుకుంటారా, 20 వేసుకుంటారా, 18 వేసుకుంటారా, 9 వేసుకుంటారా, అలా రాష్ట్రాన్ని బట్టి వేరే అవుతుంటుంది. దీనికి అదుపు అనేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినప్పుడు ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం సేల్స్ ట్యాక్స్ మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అందుకే చెప్పాను కదా, సేల్స్ ట్యాక్స్ అనేది ప్రధానమైన ఆదాయ వనరు ఉండేది, కొన్ని జిఎస్టీలో కలిపారు. జిఎస్టీలో లేని ఏదమ్మా పెట్రోలియం ప్రోడక్ట్స్ లైక్ పెట్రోలు, డీజిల్, కుకింగ్ గ్యాస్ అండ్ ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడమ్మా 1957లో 18 జనరల్ ట్యాక్స్. నాకు తెలిసినంతవరకు ఇవన్నీ కూడా మీరు రాజ్యాంగంలో చదివి ఉంటారు, లేకపోతే ఇండియన్ ఎకానమీలో కొంచెం అవగాహన తెలుసుకునే ఉంటారు. సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి, అమ్మకప్ప పన్ను అంటే ఏంటనేది మీకు కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. బట్ డైరెక్ట్గా మనం చదువుకుంటే రాదు కదా. సో సేల్స్ ట్యాక్స్ వచ్చేసి సెకండ్ పొజిషన్ ఉంది, ఎస్జిఎస్టీ వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్ ఉంది. మూడోది వచ్చేసి స్టేట్ ఎక్సైజ్. అదేంటి సార్ స్టేట్ ఎక్సైజ్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఇప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఏమని చెప్పాను, ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అంటే ఏమన్నామా, ఎక్సైజ్ డ్యూటీ. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏదైతే ఉందో అందుకే చెప్పాను రన్నింగ్ నోట్స్. సో చాలామంది క్లాస్ అయిన తర్వాత మాకు పీడిఎఫ్ పెట్టండి అంటారు. ఇవన్నీ పీడిఎఫ్లు ఉంటాయమ్మా. మా బ్రెయిన్లో నుంచి వచ్చేదే 70% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మా బ్రెయిన్లో ఉంటుంది. పీడిఎఫ్లు అనేది మీ సాటిస్ఫాక్షన్ కోసమే. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని మీరు చదివితే అసలు జాబులు రావు, మమ్మల్ని నమ్మండి.
సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము క్లాస్లో చెప్తాము. సో వెనకాల ఉండి జస్ట్ హింట్స్ మాత్రమే అవన్నీ కూడా మాకు. ఎందుకు సార్ అంటే ఫిగర్స్ మీకే కాదు మాకు కూడా గుర్తుండవు. రేపు ఏపీ ఎకానమీ ఎగ్జాము, ఇండియన్ ఎకానమీ ఎగ్జామ్ బడ్జెట్ ఫిగర్స్ వచ్చినా, సర్వే ఫిగర్స్ వచ్చినా మేము కూడా ఆన్సర్ చేయలేము వాటికి. చూసి చెప్తుంటాం కాబట్టి మాకు ఈజీ వస్తుంది. ఆ టేబుల్ని చూసి అప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తాం, ఇలా వస్తుందని. కానీ తిరిగి మేము కూడా ఒక 3 నెలల తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తాం, మాకు కూడా XYZ. కాకపోతే మేము ఆల్రెడీ ఇంతకుముందు మీలా కష్టపడ్డాం, గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని ఇప్పుడు మాకు అంత బ్రెయిన్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఈ ఏజ్లో మేము అన్నీ గుర్తుపెట్టుకోలేము. కాకపోతే మీకు అలా కాదు కదా, కొత్తగా ఉంటుంది సబ్జెక్టు, నూతనంగా ఉంటుంది కాబట్టి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో పీడిఎఫ్ల మీద ఆధారపడకండి అమ్మ. సో నేను చాలా సందర్భాల్లో ప్రతి క్లాస్లో కూడా చెప్తూనే ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని మధ్యలో క్లాస్ కాకుండా డైవర్ట్ అయిపోయి ఇలా చెప్తుంటాను. ఏ మెటీరియల్ మీద ఆధారపడకండి, క్లాస్ నోట్స్ మీద ఆధారపడకండి, సొంత నోట్స్ మీద ఆధారపడండి, మదర్ నోట్స్ మీద ఆధారపడండి. సక్సెస్ఫుల్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళు అదే చెప్తారు, సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి, మిగతా మీరు మెటీరియల్స్ మీద ఆధారపడకండి. ఆధారపడడం అంటే ఏంది, కంప్లీట్గా ఇప్పుడు నా క్లాస్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వస్తుంది, డంప్ అయి ఉంటుంది. డంప్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మార్కెట్లో కొన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. నాకు తెలుసు ఏపీ ఎకానమీలో మంచి మెటీరియల్స్ ఏమున్నాయని చెప్తాను. ఆల్రెడీ ఐడియా ఉంది, అవగాహన మీకు కూడా కొన్ని తెలిసే ఉంటుంది. ఆ మెటీరియల్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఏమైనా అదనంగా ఏమైనా ఉన్నాయా, సార్ చెప్పినవి కాకుండా ఏమైనా ఉన్నాయా, ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకోండి, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మీరే బుక్ రిలీజ్ చేయొచ్చు కదా అంటే మా క్లాసెస్ వాల్యూ పడిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో దొరికే బుక్స్ అన్నీ కూడా చూసుకుంటే వాళ్ళ ఫ్యాకల్టీస్ క్లాసెస్ వినట్లేదు, ఎందుకంటే ఇంకా బుక్ ఉంది కదా అని చెప్పేసి. కానీ దానివల్ల అత్యధికంగా నష్టపోయేది మీరైన సంగతి మీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మీ సీనియర్స్ అడగండి చెప్తారు. ఒక 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ వాళ్ళ అభ్యర్థులు చెప్తారు. మెటీరియల్స్ అనేది జస్ట్ వాళ్ళకి మీకు బూస్టప్ ఇవ్వడం కోసమే, అదొక సప్లిమెంటరీ మాత్రమే. అంతేగాని అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికేది క్లాసెస్లోనే. ఆన్లైన్లో ఉంది కదా అని చెప్పేసి, పీడిఎఫ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి, యూట్యూబ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి, వాట్సాప్లో, టెలిగ్రామ్లో 100 రూపాయలకి 20 రూపాయలు దొరుకుతాయని చెప్పేసి కక్కుతి పడకండి. మీకు పిండి కొద్దే రొట్టె. 1000 రూపాయల కోర్సు ఉందంటే 1000 రూపాయలు వర్తిస్తారు, 10,000 కోర్సు ఉందంటే 10,000 వర్తిస్తాడు. 100 రూపాయలు ఉందనుకోండి 100 రూపాయల విలువ గల మాత్రమే ఉంటుంది. ఎవడు మార్కెట్లో అదే విధంగా ఉంటాడు. సో కోర్సు వాల్యూని బట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బట్టి కోర్సు వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, కొంచెం దాని మీద గమనించండి అమ్మ. ఇంత వాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జనరల్గా బుక్స్లో ఉండకపోవచ్చు, కొంచెం చూసుకోండి. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు, నూతనంగా ప్రిపేర్ అభ్యర్థులకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. అలా అన్ని వస్తువుల మీద సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, అన్ని గూడ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆల్ గూడ్సా? మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు మీద సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని కలెక్ట్ చేస్తుందా? నో. కొన్ని వస్తువులకి ఎగ్జంప్షన్ ఇచ్చింది. కొన్ని వస్తువులు అనేది ఏదైతుందో, కొన్ని గూడ్స్ అనేది ఎగ్జంప్షన్ ఇచ్చింది, మినహాయింపు. ఆ మినహాయింపబడిన ఏదైతే వస్తువులో అనేది ఏదైతున్నాయో అవి స్టేట్ ఎక్సైజ్ కిందకి వస్తుంది. అందుకే చూడండి, స్టేట్ ఎక్సైజ్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏందమ్మా, ఆల్కహాల్. ఆ ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో, ఆ నార్కోటిక్స్ అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క నార్కోటిక్స్ మీద ఆల్కహాల్ ఏదైతే ఉందో, ఓకేనా, వాటి మీద టొబాకో, వైన్స్, ఓకేనా, వీటన్నిటి మీద స్టేట్ ఎక్సైజ్ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారమ్మా, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఎవరు కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్. సో అన్ని వస్తువుల మీద కేంద్రం అనేది ఎక్సైజ్ ట్యాక్స్ అనేది విధించదు. కొన్ని వస్తువులు అకార్డింగ్ టు 13th పార్ట్ 13వ భాగము ఫైనాన్షియల్ రిలేషన్స్ ఒక్కసారి చదువుకోండి. ఆ యొక్క ఆర్థిక సంబంధాలు కేంద్రం ఏది విధిస్తుంది, రాష్ట్రం ఏది విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ లిస్ట్ ఏముంటుంది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ లిస్ట్ అనేది ఏముంటుంది, టాయిలెట్ ప్రిపరేషన్స్ గుర్తున్నాయి లేదా, అవన్నీ కూడా డ్రగ్స్, ఓకేనా, ఆల్కహాల్స్ కొన్ని కేంద్రం విధిస్తుంది, రాష్ట్రాలకి బదిలీ చేస్తుంది, కొన్ని కేంద్రం విధించదు, రాష్ట్రాలే సొంతంగా పెట్టుకుంటారు. అలా రాష్ట్రాలు మాత్రమే కలెక్ట్ చేసే ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, ఇక్కడ కన్జంప్షనా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, వస్తువులు తయారయ్యే దగ్గర, ఉత్పత్తి అయ్యే దగ్గర స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, ఓకేనా. సో వాళ్ళ ఇష్టం ఎంతైనా ఇంపోజ్ చేసుకోవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ డ్యూటీ షాల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఆల్కహాల్ అండ్ టాయిలెటరీ. ఆల్కహాల్కి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏదైతే, ఆల్కహాల్ ఆధారంగా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్, అండ్ ఇస్ కలెక్టెడ్ బై ద మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు అంటాం కదా, అండ్ ఇస్ కలెక్టెడ్ బై హోమ్, స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈజ్ ఎ రిసోర్స్ జనరేటింగ్ ట్యాక్స్ ఫర్ ద స్టేట్స్. ఎక్కువగా అత్యధికంగా ఆదాయ వనరులో ఇది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తుంది. మద్యపాన నిషేధం విన్నామంటే, మేము మద్యపాన నిషేధం అనేది 1983 నుంచి వింటున్నా. మరి ఇన్ని గవర్నమెంట్లు చేంజ్ అయ్యి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం చేయదు. అవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలని మీకు తెలుసు, కళ్ళబొల్లి మాటలని నాకు తెలుసు, అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఎలక్షన్స్ టైంలో అది అలా వస్తుంది.
ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఇదని మళ్ళీ తర్వాత తుస్సుమంటుంది. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రధానంగా ఆల్కహాల్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి గుర్తుపెట్టుకుని రకరకాల బ్రాండ్లు వస్తుంటాయి, రకరకాల కొత్త కొత్త ఇవన్నీ పవర్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళ కాంట్రాక్టర్స్ వీళ్ళ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, తెలిసింది కదా, బ్రాండ్లు చేంజ్ అవుతుంటాయి, అవన్నీ చేంజ్ అవుతుంటాయి, అవన్నీ పాలిటిక్స్కి సంబంధించింది అని వదిలేసేయండి. ఓకేనా. సో వెరీ 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 ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రధానం. నెక్స్ట్ వన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డ్యూటీ. సో ప్రాపర్టీ ట్యాక్స్ తెలుసు కదా మీకు, ఏదైనా బిల్డింగ్ కానీ ఫ్యాక్టరీ కానీ ల్యాండ్ కానీ వేరే వాళ్ళకి బదిలీ చేయాలన్నా కానీ వాటి మీద ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేస్తుంది కదా. సో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు కూడా ఈ ఫిగర్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండడమ్మా. ప్రభుత్వాలు మారే కొద్దీ ఒక 2 ఏళ్ళు 2-3 ఏళ్ళ తర్వాత మేము స్టాంప్ డ్యూటీని పెంచుతున్నాము, రిజిస్ట్రేషన్ డ్యూటీని పెంచుతున్నాము, వాల్యుయేషన్ పెంచుతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. సో స్టాంప్స్ డ్యూటీ, ట్రాన్సాక్షన్స్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్ అనేది ఏదైతుందో, యాజమాన్యపు బదిలీలు ఏదైతుందో, ఈవెన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, దానికి కూడా మనము రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళాల్సింది. సేల్స్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ఓనర్షిప్ బై ద స్టేట్ గవర్నమెంట్. ద స్టాంప్ డ్యూటీ విల్ బి పేయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు పే చేస్తారు కదా, బ్రోకర్కో లేకపోతే ఎవరన్నా డైరెక్ట్గా డీడీ తీసుకొని బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసి పే చేస్తారు కదా, అవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తుంది. సో ద రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ 1%, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఈజ్ 1.5%, స్టాంప్ డ్యూటీ ఛార్జ్ ఫర్ ఏ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఈజ్ 5%. సో ఇవన్నీ కూడా చూసుకోండి అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎంత ఉంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. డాటా మీద మీరు ఫోకస్ చేయకండి, జస్ట్ ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంత ఉందనేది చెక్ చేసుకోండి, లేదంటే సబ్ రిజిస్టర్కి వెళ్ళండి. సో స్టాంప్ డ్యూటీ, సో ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు ఇది చేస్తారు. నెక్స్ట్ వన్, మోటార్ వెహికల్ ట్యాక్స్. సో రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం, మోటార్ వెహికల్ ట్యాక్స్ అని కూడా అంటాం. సో దిస్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రోడ్ ట్యాక్స్ ఆర్ లైఫ్ టైమ్ మోటార్ వెహికల్ ట్యాక్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఈచ్ ట్యాక్స్ తెలుసు కదా, మీరు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటాం. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,00,000 రూపాయలు ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఏందమ్మా, సో నువ్వు షోరూంలోకి వెళ్ళి ఈ బైక్ కాస్ట్ ఎంత ఉందంటే వాడు 1,00,000 రూపాయలు అంటాడు. ఆన్ రోడ్ ప్రైస్ అని ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంది, ఈ ఆన్ రోడ్ ప్రైస్లో ఏముంటుందమ్మా, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంటుంది, ప్లస్ ఈ గవర్నమెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఉంటాయి, అన్నీ కలిపితే బాబు నువ్వు కట్టాల్సింది 1,26,000 లేదంటే 1,30,000 ఇలా వాడేస్తుంటాడు. ఆన్ రోడ్ అంటాం. రోడ్డు దిగాలంటే గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ పే చేయాల్సింది. అలా మోటార్ వెహికల్ ట్యాక్స్ అనేది మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం అనేది 1 టైమే పేయబుల్ ఉంటుంది. సో అందుకే దాన్ని లైఫ్ టైం ట్యాక్స్ అని కూడా అంటాం, కొంచెం గుర్తుపెట్టుకోండి. సో వెహికల్ యొక్క సీటింగ్ కెపాసిటీని బట్టి, హార్స్ పవర్ని బట్టి, ఓకేనా, కాస్ట్ ఆఫ్ ది వెహికల్ బట్టి, సో డిపెండింగ్ అపాన్ ద కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అండ్ ఇంజిన్ హార్స్ పవర్ ద ట్యాక్స్ విల్ బి డిసైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్, 2 వీలర్స్ అయినా చెప్పే కదా, 4 వీలర్స్ అయినా, అదర్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇంకా ఇవన్నీ గురించి మీకు కొత్తగా ఏం చెప్పాలమ్మా. కాకపోతే మీకు అదనంగా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇంజిన్ మీదే వేస్తారు, ఇంజిన్ హార్స్ పవర్ మీద, కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనే దాని మీద వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి, వదిలేసేయండి, అది మనకు అంతగా అవసరం లేదు. నెక్స్ట్ వన్, నాలా, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏరియా. సో జనరల్గా చూసుకుంటే ఈ యొక్క నాలా అంటే ఏంటంటే సింపుల్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వ్యవసాయ భూములు ఉన్నాయి, ఫామ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫామ్ ఫీల్డ్స్ని అంతా కూడా మీరు జనరల్గా చూసుకుంటే రోడ్డు పక్కన ఉండే ఫామ్ ఫీల్డ్స్, హైవేల పక్కన ఉన్న ఫామ్ ఫీల్డ్స్, ఓకేనా, ఏదైనా ఫ్యాక్టరీల పక్కన ఉన్న ఫామ్ ఫీల్డ్స్ అన్నీ కూడా చూసుకుంటే మెల్లమెల్లగా అవన్నీ కూడా కొత్త కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్స్ అనేది వస్తుంటాయి, కొత్త కొత్త ఫ్యాక్టరీ అనేది వస్తుంటాయి. ఒకప్పుడు అవన్నీ కూడా వ్యవసాయ భూములే. సో వ్యవసాయ భూములు డైరెక్ట్గా నువ్వు ఇండస్ట్రియల్ పర్పస్ వాడచ్చా, వ్యవసాయ భూముల్ని నువ్వు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కోసం వాడచ్చా, డైరెక్ట్గా అయితే వాడలేవు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు మీకు. ఆ నాలా సర్టిఫికేట్ తెచ్చుకుంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియా నేను కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, లేదంటే నేను వెంచర్ వేసుకోవాలనుకుంటున్నాను, ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, లేదంటే ఏదన్నా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, మైక్రో స్మాల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఏదో ఒకటి వ్యవసాయానికి సంబంధించింది కాకుండా ఆ వ్యవసాయేతర కార్యక్రమాలకి సంబంధించింది నాన్ అగ్రికల్చర్ పర్పస్గా నేను యూజ్ చేస్తున్నాను అనేదంటే అప్పుడు గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ అనేది లేకపోతే ఛార్జెస్ అనేది ఇంపోజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకుని దాన్ని నాలా అని చెప్పేసి అంటాం. సో అది క్లియర్గా అర్థమైంది కదా, నాలా అంటే ఏంటనేది. ఎస్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్స్. సో వైల్ కన్వర్టింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇంటూ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్స్ విల్ బి ఇంపోజ్ బై ద స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. నాన్ అగ్రికల్చర్ పర్పస్ లైక్ కమర్షియల్, వాణిజ్యపరంగా, ఇండస్ట్రియల్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా, బిఫోర్ కన్వర్టింగ్ ద ల్యాండ్ ఓనర్ హ్యాస్ టు టేక్ ప్రయర్ పర్మిషన్. నువ్వు కన్వర్ట్ చేసుకునే ముందు ల్యాండ్ ఓనర్ అనేవాడు ఖచ్చితంగా, అందుకే చూడండి రియల్ ఎస్టేట్ వెంచర్స్ నాలా ఉందా, రూరల్ ఏరియాస్లో వెంచర్స్ వేసేటప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే నాలా సర్టిఫికేట్ అడుగుతారు. నాలా సర్టిఫికేట్ లేకుండా అది ఇల్లీగల్ అవుతుంది, వాళ్ళ మీద మళ్ళీ ఫైన్లు, పెనాల్టీలు, సో భూముల్ని చేయడము, సీజ్ చేయడము, ఇవన్నీ చాలా ఉంటాయమ్మా, పడగొట్టడము. ఇప్పుడు ఈ హైడ్రా, తెలంగాణలో హైడ్రా లాంటివి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూలగొడితే ఇవన్నీ నాలా సర్టిఫికేట్ లేనివి, అవన్నీ కూడా మ్యాక్సిమం నాలా సర్టిఫికేట్స్ ఉండవు అనమాట.
వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్సెస్. ఈ ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అన్నీ కూడా చూసుకుంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుందమ్మా. లైక్ సీఏలు, లేకపోతే మనం చెప్పిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, లాయర్లు, డాక్టర్లు, ఇగో మా లాంటి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ప్రొఫెషనల్ ట్యాక్స్, శాలరీడ్ ఎవరైతే తీసుకుంటారో హై పెయిడ్ శాలరీస్ ఉంటాయి కదా. సో ఒక ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తూ, అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంది, లైక్ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తూ, ఓకే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో, కంపెనీస్లో, ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తూ, ప్రొఫెషన్స్ బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో అలా వాళ్ళ మీద ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అనేది లెవీ చేస్తుంది. ఎవరు? స్టేట్ గవర్నమెంట్. లెవీడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇస్ అప్లైడ్ టు ఇన్కమ్ యూ ఎర్న్ త్రూ ఎంప్లాయ్మెంట్. నీ ఆదాయాన్ని బట్టి ఉంటుందమ్మా. అట్ ప్రెసెంట్ ఇన్ అవర్ స్టేట్ ద ట్యాక్స్ ఎంప్లాయీస్ వర్ డ్రాయింగ్ మోర్ దెన్ 15,000 per month. 15,000 కంటే ఎక్కువ ఉంది. రాజ్యాంగం ప్రకారం 1,200 ఎంత ఉంది యాక్చువల్గా, బట్ ఇక్కడ మాత్రం 15,000 కంటే ఎక్కువ ఉంది. సో దట్ యాక్చువల్ విల్ లివ్ ఆన్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్, ఆడిటర్స్, సినీ యాక్టర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చెప్పే కదా అలాంటి వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అన్నమాట. అంతేగాని చిన్న చిన్న ఆక్యుపేషన్స్ చేసుకునే వాళ్ళ మీద ఏదమ్మా, చిన్న చిన్న వృత్తుల మీద కాదు. సో సంప్రదాయ వృత్తుల మీద కాదు, ఏదైతే హై లెవెల్ ఏదైతే శాలరీ ఉంటాయి కదా, 15,000 దాటి శాలరీస్ అన్నీ కూడా వాళ్ళకంటూ ఒక పిఎఫ్ తెలుసు కదా, ఇవన్నీ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీ అందరికీ తెలిసిందే, ప్రతి రూపాయి మీద వాళ్ళు ఇంత కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి. అట్ ప్రజెంట్ ₹1 per unit, ఒక యూనిట్కి ₹1. సో అందుకే కదా ట్రూ వాల్యూ ఛార్జెస్ పెంచారు అని చెప్పేసి రకరకాలుగా గవర్నమెంట్ ఇది చేసిందని చెప్పేసి. ఒకప్పుడు 20 పైసలు ఉండేది, ఇది ఎంత ఉండేదమ్మా, 20 పైసలు ఉండేది. సో 2020లోనో 21 సంథింగ్ ఆ టైంలోనే దీన్ని 20 పైసల నుంచి ₹1 పెంచడం జరిగింది, యూనిట్కి పెంచడం జరిగింది, కరెంట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. సో కరెంట్ ఛార్జెస్ పెరగడం అంటే పర్ యూనిట్ పెరగలేదమ్మా, వాటి మీద వేసే ఇగో ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీలు పెట్టడం. దిస్ డ్యూటీ షాల్ బి లీవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అట్ ప్రజెంట్ ₹1 per unit. ఎంట్రీ ట్యాక్స్. సో ఈ ఎంట్రీ ట్యాక్స్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్. జనరల్గా తెలుసంటే బార్డర్లో తెలుసు కదా, మనం ప్యాసింజర్ బస్సులో వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదన్నా లారీలో బస్సులో వెళ్ళినప్పుడు, కార్లు వెళ్ళినప్పుడు ఇవి పట్టుకోరు. కానీ లారీలు వెళ్ళినప్పుడు చూసారు, పెద్ద పెద్ద లారీలు, ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో, ట్రాన్స్పోర్టేషన్ పక్కనాపు అంటారు. ఎందుకు ఆపంటారు అంటే ఇదే రీజన్, వాళ్ళు ఎంట్రీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. సో వేరే రాష్ట్రంలో వస్తువులు తయారై మన రాష్ట్రంలోకి ఎంటర్ అయినప్పుడు బార్డర్లో ఆ యొక్క ఎక్కడైతే ఆ చెక్ పోస్ట్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ చెక్ పోస్ట్ వీటన్నిటిని కూడా ఆపి చెక్ చేసి ఏం రవాణా తీసుకొస్తున్నామని చెక్ చేసి దాని మీద ఎంట్రీ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పన్నులే అమ్మ. జిఎస్టీలో మీరు ఇవన్నీ కూడా చదివి ఉంటారు, నా దగ్గర చెప్పే కదా, ఇట్ వాస్ సబ్సిమ్డ్ ఇన్ జిఎస్టీలో ఇవన్నీ కూడా మర్జ్ చేశారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా మర్జ్ చేయడం జరిగింది. సో దిస్ ట్యాక్స్ హ్యాస్ టు బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టేట్స్. ఎక్కడైతే స్టేట్లోకి ఎంటర్ అవుతాయో, రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రవేశిస్తాయో అక్కడ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకుని. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. సో నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ఓకేనా, పుష్ప 2 అనేది. సో ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఓకేనా. సో సినిమా హాల్స్లో, ఓకేనా, ఇది స్పెసిఫిక్ ట్యాక్స్ అంటాం, నిర్దిష్ట పన్ను. స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే సీటింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది, ఓకేనా. సో సీటింగ్ కెపాసిటీని బట్టి. సో జనరల్గా మనకి ఆ యొక్క టికెట్ ఖరీదు అనేది ₹100 ఉన్నా, టికెట్ ఖరీదు అనేది ₹2, $200 ఉన్నా, టికెట్ మీద ఆన్లైన్లో చూపించేది ఉంటుంది. కానీ ఒరిజినల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, దాన్ని డివైడ్ చేస్తే టికెట్ ఖరీదు వచ్చేసి ₹90 ఉంటుంది, ₹5 వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. కాంటే ఒకసారి చెక్ చేసుకోండి. కానీ వాడు ఏం చేస్తారంటే ఓవరాల్గా ₹100 అనేది ఇస్తాడు టికెట్, కానీ ఒరిజినల్గా టికెట్ కాస్ట్ అనేది వేరే ఉంటుంది, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది వేరే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆ టికెట్ సినిమా హాల్స్ గురించి చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి అన్నాను. ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎక్కడైతే ఉంటుందో, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ట్యాక్స్. స్పోర్టింగ్ ఈవెంట్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, ఇది కూడా జిఎస్టీలో కలపడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కమర్షియల్ షోస్, వాణిజ్యపరమైన షోలు, ఈ ఆడియో లాంచింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా కమర్షియల్గా కొన్ని. సో చాలామంది న్యూ ఇయర్ పార్టీస్ చేసుకుంటుంటారు, బర్త్డే వేడుకలు చేసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది, వినోదోప పన్ను అనేది ఉంటుంది, కొంచెం చూసుకోండి. ఆక్ట్రాయ్. సో ఆక్ట్రాయ్ అనేది మీరు చదివే ఉంటారు, మున్సిపాలిటీ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. సో ఆక్ట్రాయ్ అనేది స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది, మున్సిపాలిటీస్ కూడా విధిస్తుంది. సో జనరల్గా ఏదైనా సరే ఒక పర్టికులర్ మున్సిపాలిటీకి ఎంటర్ అయినప్పుడు, స్టేట్ బార్డర్ ఇచ్చిన తర్వాత ఒక పర్టికులర్ మున్సిపాలిటీకి ఎంటర్ అవుతుంది. ఆ మున్సిపాలిటీకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ట్యాక్స్ అనేది లోకల్ గవర్నమెంట్స్ అనేది విధిస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ కాదమ్మా ఆక్ట్రాయ్ అనేది. సో కొన్ని వస్తువుల మీద స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది, కొన్ని వస్తువులు వచ్చేసి ఆ పర్టికులర్ మున్సిపాలిటీ కూడా విధిస్తుంది. నా మున్సిపాలిటీకి వచ్చావు కాబట్టి, నా కార్పొరేషన్కి వచ్చావు కాబట్టి, అంతేగాని గ్రామ పంచాయతీ కాదమ్మా. సో ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్యాక్స్ కాదు. సో ఇది ఓన్లీ మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి సంబంధించిందే. సిటీలో, నగరాల్లో వేసే పన్నులు, పట్టణ ప్రాంతాల్లో వేసే పన్నులు. సో దిస్ ట్యాక్స్ ఇస్ లివ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్ ఆన్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ గూడ్స్ యాజ్ అండ్ వెన్ దే ఎంటర్ ద ఏరియా. ఇది రాష్ట్రాలకు ఎంటర్ అయ్యేటప్పుడు కాదు, రాష్ట్రాలకి ప్రవేశపెట్టేటప్పుడు కాదు, ఒక ప్రాంతంలోకి ప్రవేశపెట్టేటప్పుడు.
సో ఇఫ్ ద ఆక్ట్రాయిజ్ ఇంపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ దెన్ ఇట్ వాస్ సబ్సిడీ ఇంటూ జిఎస్టీ. ఒక ఇదే ఆక్ట్రాయ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది అనుకుంటే దాన్ని మనం ఎస్జిఎస్టీలో విలీనం చేస్తారు. అదే ఒకవేళ లోకల్ గవర్నమెంట్స్ ఇంపోజ్ చేస్తే దే కెన్ కంటిన్యూ దిస్ ట్యాక్స్. వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఈ న్యూస్ పేపర్ మీద అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, మీడియా మీద అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ లెవిడ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ వేర్ ఆన్ డిస్ప్లే. సో అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఎస్జిఎస్టీలో వాళ్ళు విలీనం చేయడం జరిగింది. సో లాటరీ అండ్ బెట్టింగ్ ట్యాక్స్. సో ఎక్కడైనా సరే మనకి లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కోర్స్ మన రాష్ట్రంలో ఇది ప్రొహిబిటెడ్గా ఉంటుంది. సో కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి కాబట్టి అఫీషియల్గా కొన్ని క్యాజినోస్ అవన్నీ కూడా. సో దానికి సంబంధించిందేమమ్మా సరదాగా చేసుకుంటారు కానీ దాని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు. కేరళ లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడితో మనకి ఈ యొక్క క్లారిటీ అనేది ఇచ్చారు కదా. సో మన రాష్ట్రంలో అయితే అంతగా ఇది లేదమ్మా, ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇవి లేవు కదా, ఇవి లాటరీ టికెట్లు అమ్మడాలు కానీ లాటరీ టికెట్ కొనడాలు కానీ ఇవన్నీ లేవు కాబట్టి పెద్దగా మనకు అంతగా ఉపయోగపడదు. అడగొచ్చు, అడగకపోవచ్చు. సో ఇప్పటి వరకు మీకు చెప్పిందంతా కూడా స్టేట్కి సంబంధించిన ఓన్ ట్యాక్సెసా, స్టేట్కి సంబంధించిన ఓన్ నాన్ ట్యాక్సెసా? స్టేట్కి సంబంధించిన ఓన్ ట్యాక్సెస్, పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, అత్యధిక పన్నులు వచ్చే రాబడులు ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయి, అండ్ 1/3 కిందకి ఏ కేటగిరీకి వస్తాయి, 1-2 కిందకి వస్తాయి, అండ్ 3/4 అనేది ఏ కేటగిరీకి వస్తాయి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, కేంద్రం నుంచి వచ్చేవి ఉన్నాయి, రాష్ట్రాల నుంచి వచ్చేవి అదే రాష్ట్ర సొంతంగా ఉన్నాయి, నాన్ ట్యాక్స్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతే స్టేట్కి సంబంధించిన ఓన్ నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం. మళ్ళీ ఇందులో వర్గీకరణ ఉంది. పన్నేతర ఆదాయం, ఏతర రసీదులు, పన్నేతర అంటే ట్యాక్సెస్ ద్వారా కాకుండా నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ అనేది కూడా నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడితో ఈ సెషన్ అనేది, ఫస్ట్ సెషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నానమ్మా. కొంచెం లెందీ ఉండొచ్చేమో, బట్ కాంప్రహెన్సివ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్.